కల్నల్ శాండర్స్ ఒక సైనికుడిగా పనిచేశాడు. రిటైర్మెంట్ అయ్యేటప్పటికి ఆయన వయసు 60 ఏళ్ళు. రిటైర్మెంట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక వ్యాపారం చేయాలి, సంపాదన ఇంకాస్త మెరుగుపరుచుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేశాడు. 62వ ఏట ప్రయత్నం చేసి చాలా ప్రాంతాలు తిరిగాడు, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందని. 62వ ఏట నుంచి 3 సంవత్సరాల పాటు తిరిగి 65వ ఏట బిజినెస్ స్టార్ట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చికెన్, KFC చికెన్, అదే అమెరికాలో కెంటకీ అనే ప్రాంతంలో ఆ ఫ్రై చికెన్ అనేది కొత్తదనంతో ఆయన రూపకల్పన చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున దాని సంస్థలు అనేకం ఉన్నాయి. కొన్ని లక్షల కోట్ల డాలర్లు సంపాదించుకున్నాడు. ఆయన బిజినెస్ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆయన వయసు 75 ఏళ్ళు. సంపాదనకి వయసు అడ్డం కాదు, శ్రమ తెలివితేటలు ఉండాలి. ముఖ్యంగా నో పెయిన్ నో గెయిన్, కష్టపడందే ఏది సులభంగా మనకి రాదు. యాక్ట్ అని అంటాం, ACT అనేది. విజయాన్ని సాధించాలంటే ఏ రంగంలోనైనా మనం అభివృద్ధి చెందాలి అంటే 3 ఉండాలి. యాక్ట్, ACT. యాక్ట్ అంటే చర్య ఎలాగా ఉంటుంది. ఏ అంటే యాటిట్యూడ్, మన వైఖరి ఎలా ఉండాలి. విభిన్నమైన దాన్ని మనం కనుగోవాలా, ఏం చేస్తే మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలం అనే యాటిట్యూడ్ ఉండాలి, మొదటిది అది. తర్వాత C అంటే క్రియేటివిటీ, సృజనాత్మక శక్తులు ఉండాలి. అందరూ చేసేదానికంటే ఒక డిఫరెంట్ కోణంలో మనం ఆలోచించి అభివృద్ధి ఏ రకంగా చెందగలం అనేటటువంటి ఆలోచన మనకు ఉండాలి. అండ్ లాస్ట్ వన్ ఈజ్ T ఫర్ టాలెంట్, ఆ ప్రతిభ ఉండాలి. ACT, యాటిట్యూడ్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, టాలెంట్ అనేది ఉండాలి. ఈ 3 ఉంటే ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా సరే అభివృద్ధి పదంలోకి ముందుకెళ్తాడు. మరొకసారి గుర్తుంచుకోండి, సంపాదనకి వయసు అనేది ఎప్పుడు అడ్డం కాదు. శ్రమ, తెలివితేటలు, దృఢమైనటువంటి దీక్ష మాత్రమే మన విజయానికి సూత్రాలు అవుతాయి. థింక్ ఇట్ వన్స్.